నా పేరు డాక్టర్ చదలవాడ హరిబాబు, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ని, సిసిఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ని. ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హై స్కూల్స్లో 8, 9 తరగతిని విద్యార్థులకు ప్రభుత్వము స్టూడెంట్స్ కన్జ్యూమర్స్ క్లబ్స్ అని ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం స్థానిక వినియోగదారుల సంఘం వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. దానికి ఆ స్కూల్కి ఒక టీచరు గైడ్ కూడా ఉంటారు. మనం వినియోగదారుల సంఘాల వాళ్ళు వెళ్ళి అక్కడ విద్యార్థులతోటి సమావేశమై వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం మనకు సంక్రమించిన హక్కులు, మొదటిది వస్తువుని ఎంపిక చేసుకోవటం, 2 వస్తువు నుంచి భద్రత పొందటం, 3 వస్తువు మీద ఉన్న సమాచారాన్ని తెలుసుకోవటం, 4 వినియోగ విద్య, 5 పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడం, 6 మనకు జరిగిన నష్టానికి నష్టపరిహారం ఎలా పొందటం అనేది. ఈ 6 కూడా మనకు వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం ద్వారా మనకు సంక్రమించబడినాయి. ఉదాహరణకి ఒక వస్తువు మార్కెట్కి వెళ్ళి ఒక కూరగాయలు కానీ లేకపోతే వంకాయలు కొనేటప్పుడు అందుట్లో పుచ్చులు ఉన్నాయా లేదా, లేకపోతే యాపిల్స్కు ఇంకోటి మనం కొనుక్కునే వస్తువు మంచిదా చెడ్డదా అనేది ఎంపిక చేసుకోవటం అంటారు. 2వది వస్తువు నుంచి భద్రత మనం ఎలా ఉంది ఏంటి, మనకు దాని మీద కాషన్స్ ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా వస్తువు నుంచి మనం భద్రత పొందటం. 3వ విషయానికి వచ్చేప్పటికి వస్తువు యొక్క సమాచారం, అంటే దాని మీద లేబులింగ్ ఉంటుంది. ఆ లేబుల్లో లోపల ఉన్న వస్తువు యొక్క వెయిట్ ఎంత, అది దేంతో తయారు చేయబడింది, ఏమేమి దాంట్లో కలిపారు, ఇవన్నీ కూడా దాని మీద పొందుపరచడం జరిగింది. 2వది ఎంఆర్పి, బ్యాచ్ నెంబరు, ఉత్పత్తిదారుని పేరు, మనం దాని మీద ఎవరికి మనం కంప్లైంట్ చేయాలి ఏంటనే దాని మీద టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, లేకపోతే కస్టమర్ కేర్ అని ఉంటుంది. 3వది దాని మీద వాళ్ళ యొక్క ఈమెయిల్ నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా డిఫెక్ట్ ఉంటే మనం పలానా బ్యాచ్లో ఈ వస్తువు ఇలాగ డిఫెక్ట్గా ఉంది అని చెప్పి మనం ఉత్పత్తిదారుడికి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అది సమాచారం. 4వది వచ్చేటప్పటికి వినియోగ విద్య. ఇప్పుడు మనం స్కూల్స్కి వెళ్ళి వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధ్యతలు మనం తెలియజేయటం అనేది వినియోగ విద్య కిందకు వస్తుంది. పరిశుభ్రమైన వాతావరణంలో జీవించే హక్కు కూడా వినియోగదారుడిదే. అలానే ఒక వస్తువు వల్ల సేవా లోపం కానీ నష్టం కానీ జరిగితే, వస్తు సేవల లోపంలో లేకపోతే కొనుగోళ్లలో, లేకపోతే మనం ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఇచ్చే వస్తువు మనకు ఒకటి ఇచ్చి మనం ఆర్డర్ ఇచ్చింది ఒకటైతే ఇంకోటి వాడు పంపించడం, ఇవన్నీ కూడా డిఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కిందకు వస్తుంది, సేవా లోపం. కాబట్టి మనకు జరిగిన నష్టానికి నష్టపరిహారం మన వినియోగదారుల కమిషన్ ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ 6 హక్కులు కూడా మీరు తెలుసుకోవాలి. బాధ్యతగా వస్తువులు కొనేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. మనకు జరిగిన నష్టానికి నష్టపరిహారం మనం వినియోగదారుల కమిషన్ ద్వారా పొందాలంటే మనకు ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంటు రసీదు. జై హింద్.